శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని సిఏ గారికి ఇచ్చినాం, డిఎస్పీ గారికి ఇచ్చినాం, నెక్స్ట్ ఎస్పీ గారు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే గత 20 రోజుల నుంచి దేవాలయంకి ఎదురుగా నేను ఒక ప్రైవేట్ షాప్ పెట్టుకొని కొబ్బరికాయలు ఫోటోలు ఇట్లా అమ్ముకుంటున్నా. కొంచెం రోడ్డు మీద వచ్చింది వాస్తవమే, రోడ్డు మీద ఒక్కనే కాదు వందలాది వేలాది మంది కుటుంబాలు బతుకుతున్నాయి. దానివల్ల మీకేమి ఇబ్బంది అవుతుంది మేడం, మీకు మీ భక్తులకు కానీ మీకు కానీ ఇబ్బంది అయితే నేను తీసేస్తాను మేడం అని చెప్పినా కూడా లేదు నువ్వు ఇక్కడ దుకాణం ఉండద్దు, నువ్వు తీస్తావా లేదని చెప్పేసి ఈవో మేడం ఒక 20 మంది టెంపుల్ సిబ్బందితో కలిపి నా దుకాణాలకు దౌర్జన్యంగా నువ్వు షాపు బంద్ చేయాలి, నువ్వు ఉండద్దు అని చెప్పేసి మా షాప్లోకి వచ్చి దౌర్జన్యం చేసింది. నిన్న రాత్రి 7 గంటల సుమారు 7 గంటల ప్రాంతం లోపల టెంపుల్ సంబంధించిన హుండీ కౌంటింగ్ అయింది. ఆ హుండీ కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బంది మొత్తం ఇక్కడ మా దుకాణం కాడికి వచ్చి హరాజ్ చేసిరు. కాబట్టి హరాజ్ చేయడంతో పాటు మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న నాకు ఒక కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నాను, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు మేడంకి దీంతో ఏమవుతుందని ఏమేమి ఇబ్బంది అవుతుందంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన నువ్వు మోచి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నంత మాత్రం మోచి కులం అయితే నీకేమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా, నీకేమైనా కొమ్ములు ఉన్నాయా అని చెప్పేసి నా కులం పేరుతో పెట్టి నన్ను దూషించడం ఎంతవరకు సంబంధితం? ఎస్సీలు బతకద్దా? మాకు ఆత్మగౌరవాలు ఉన్నాయా? మాకు సమాజంలో జీవించే హక్కు కల్పించరా? అంటే దళితులుగా చూస్తారా? ఇంకా వెనుకబడి ఉండాలా? కాబట్టి వెంటనే సిఏ గారు విచారణ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి సిఏ గారిని రిక్వెస్ట్ చేసాం. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన వెంటనే కంపల్సరిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తారు. డిఎస్పీ గారి ఎంక్వైరీ లోపల ఈ నిజమని తెలితే వాళ్ళందరూ రిమాండ్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఈ ఈవో మేడమే కేవలం బీజేపీకి సంబంధించిన వ్యక్తులనే టార్గెట్ చేస్తూ దర్శనాల కాడ కూడా ఇబ్బందులు పెడుతున్నది. అప్పుడు పెద్ద ఎత్తున వేరే బంధు పిలిపిస్తే ఆ మేడంను ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇదే మేడం ఇక్కడికి వచ్చి భక్తులతో బీజేపీ కార్యకర్తలే కాదు బీజేపీ కౌన్సిలర్లను బీజేపీ కార్యకర్తలను టెంపుల్ సిబ్బందిని కూడా విపరీతమైన హరాజ్ చేస్తుంది. ఆమె ఇష్టారాజ్యంగా నియంత్రణగా వ్యవహరిస్తుంది. చట్టపరంగా ఎండోమెంట్ పరంగా కూడా ఆమెను యాక్షన్ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మా తోటి కౌన్సిలర్, నా దళిత నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు మోచి సంఘం కొండలేపు ముత్యంపై చేసిన దాడిని ఎస్సీ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాం ఉండే, ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు కేసు చేయకపోతే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా చేద్దామనే ఆలోచనతోటి మేము తోటి కౌన్సిలర్లతోటి మా హిందూ సమ్మేళనంతో అలాగే దళిత సంఘాలతోటి మేము ఈరోజు పెద్ద ఎత్తున టెంపుల్ ముందు ధర్నా చేద్దామనుకున్నాము. కానీ ఓపిక పడుతున్నాం. కేసు తీసుకుంటారా, ఎస్సీ ఎస్టీ కేసును రిజిస్టర్ చేస్తారా చేయరా అనేది ఆలోచనలో ఉన్నాం. ఒక దళిత నాయకునిపై, ఒక రాష్ట్ర అధ్యక్షునిపై, ఒక కౌన్సిలర్పై, ఒక ప్రజాప్రతినిధి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, 30 మందితో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒక ఫ్లోర్ లీడర్గా నా ముఖ్యమైన నా అనుచరుల నా కౌన్సిలర్లు అందరితోటి ఈరోజు మేము డిఎస్పీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. సార్ లేరు, ఎస్పీ ఆఫీస్లో ఉన్నారు, తీసుకోండి అలా సిబ్బందికి చెప్పినారు. తప్పకుండా ఇది కేసు ఫైల్ చేయాలి. ఇంతకుముందు కూడా ఈవో గారు దళితులను విపరీతమైన అరాచన చేసిర్రు. నేనే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేనే ఎస్సీ ఎస్టీ కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన, అప్పుడు కూడా ఆమె తప్పు సరిదిద్దుకొని సెట్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక దళిత నాయకుని మీద ఇంత పెద్ద దాడి జరగడం సిగ్గుచేటు. భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. నడి రోడ్డు ఆక్రమించుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ఎక్కడ పడితే అక్కడ ఏది ఒక భక్తునికి అక్కడ మూత్రం వస్తే పోయేనికి పరిస్థితి లేని ప్రభావం ఉంది అక్కడ. అలాంటి సందర్భాలు ఆమె కంటికి కనబడతలేవు. కేవలం బీజేపీ నాయకులు దళిత సంఘాలను దళితులు పనిచేసే ఇప్పుడు టెంపుల్లో పనిచేసే దళితులనే టార్గెట్గా చేసుకొని అక్కడ ఉన్న 4-10 మంది ఆయన చుట్టూన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అంబేద్కర్ నగర్లో ఒక అబ్బాయి ఓంకార్ అనే అబ్బాయి ఈరోజు కూడా నా దళిత సోదరుని టార్గెట్ చేసి ఇట్లా చేస్తుంది. కాబట్టి దీని మీద తీవ్రంగా మేము ఇది ఇట్లా కేసు రిజిస్ట్రేషన్ కాకపోతే రాష్ట్ర స్థాయిలో దళిత సంఘాలు మొత్తం ధర్నా చేపడతాం.
మొత్తం ముట్టడిస్తాం, ఈఓ ఆఫీసును మొత్తం ముట్టడిస్తాం. ఆమెను ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారో అని మీ సభాముఖంగా, మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.